నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. ఇవాళ ముచ్చట ఏంటంటే నవరసాలు వండించగలిగిన తెలుగు స్టార్ హీరోలల్లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ది మాత్రం ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కెరియర్ మొదట్లోనే ఆయన మాస్ ఆడియన్స్కి దగ్గరయ్యి ఆయన యాక్షన్ సన్నివేశాలతోని ఎమోషనల్ సీన్స్తోని ప్రేక్షకులని మస్తుగా ఇంప్రెస్ చేసిండు. ఇక యాక్షన్ మాత్రమేనా ఏంది, డాన్స్ కూడా అనుకుంటా స్టెప్పులతోని అదరగొట్టేసిండు. కెరియర్లో ఒక్కో మెట్టు ఎక్కుతా ఆయన స్టామినా చూపించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి ఎండితెర మీద సోషియో ఫ్యాంటసీ అనే కథలు, మైథలాజికల్ కథలకి ఎక్కువ గిరాకీ ఉన్నది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు కూడా గట్లాంటి కథలే దర్శక నిర్మాతలు కూడా రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు గట్లాంటి ఒక కథ ఇప్పటికే తారక్ కెరియర్ లో కూడా ప్రయత్నం చేసిండు. గదే మన రాజమౌళి సార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఏ విధంగా సైన్మా. ఇక దాంట్లో ఆయన డిక్షన్ తోని ఆయన డైలాగ్ డెలివరీతోని అదరహో అనిపించుకున్నాడు. ఇప్పుడు గట్లాంటి సైన్మానే ఎన్టీఆర్ కూడా చేయాలని ఫ్యాన్స్ ఆడియన్స్ కూడా మస్తుగా ఆశిస్తున్నారు అన్నమాట. ఇక ఈ మధ్యకాలంలో మస్తుగా హీరోలు కూడా గిట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక ఈయన కూడా గట్లాంటి ఒక సైన్మా వాడాలని అనుకుంటున్నారు అనమాట. ఎప్పుడెప్పుడు ఈయనను కూడా గట్లాంటి ఒక కథలో చూద్దామా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక రామాయణం లేకుంటే మహాభారతం పాత్రలలో ఎన్టీఆర్ ని చూడాలని ఫ్యాన్స్ కూడా మస్తు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. ఒకవేళ ఆయన ఈ పాత్రల్లో నటిస్తే గిట్లా దాంట్లో ఉన్న పెద్ద పెద్ద డైలాగ్లతోని దానికోసమైనా కానీ ఆయనకి ఇట్లాంటి ఒక కథ పడాలని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర వార్ 2 ప్రశాంత్ నీల్ తోని సైన్ బాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి గిట్లా 3-4 ఏళ్ల టైం వరకుతే ఇప్పటికీ కేటాయించేసిండు. ఇక ఆ తర్వాతనే ఏదైనా ఇట్లాంటి సైన్మా చేసే ఛాన్స్ అయితే ఉన్నది. ఒకవేళ రాజమౌళి గిట్ల మహాభారతం అనే సైన్మా చేసిండు అనుకోండి, అట్లాంటి ఏదో ఒక పాత్రలో ఖచ్చితంగా ఎన్టీఆర్ మాత్రం ఉంటాడు. ఇక ఆయనని పెట్టుకోక తప్పదు. ఇక ఆయన అంత బాగా నటిస్తాడు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి కాకపోయినా కానీ ఇక వేరే ఎవరైనా సరే అట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ కథను తీసుకొచ్చినా కానీ ఎన్టీఆర్ చేయడానికి ఆసక్తికరంగా ఉండడంట. అంతేకాదు ఇప్పుడు ఒకవేళ రాజమౌళి అట్లాంటి సైన్మా మహాభారతం గిట్లా తీస్తే గిట్లా మన ఎన్టీఆర్ ని ఏ పాత్రలో చూపిస్తాడో గానీ ఇక ఫ్యాన్స్ మాత్రం మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈయనని చూద్దామని చెప్పేసి. ఇంకా అయితే ఏదేమైనా సరే ఇక గిప్పట్లా అది కుదిరే ఛాన్స్ అయితే లేదు. ఇక అట్లాంటి సైన్మా ఒకటి రావాలంటే ఇంకా 3-4 ఏళ్ల టైం వరకు మనం పడుతుంది. ఇక ఎదురు చూడాల్సిందే. ఇక అర్థమైతేనే ఉన్నది. ఇక ఈ సైన్మాలను బట్టి చూస్తుంటే మీరు గిట్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? గట్లనే ఒకవేళ ఎన్టీఆర్ మహాభారతంలో చేసే గిట్లా ఆయనకి ఏ పాత్ర మంచిగా అబ్బుతుంది అంటారు? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.